రేవంత్ రెడ్డి పోలీసులు ప్రత్యేక వాహనాలను ప్రారంభించారు. టీజీ న్యాబ్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కోసం ప్రత్యేక వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. యాంటీ నార్కోటిక్ బ్యూరో కోసం 27 కార్లు, 40 ద్విచక్ర వాహనాలు, సైబర్ సెక్యూరిటీ బ్యూరో కోసం 14 కార్లు, 30 ద్విచక్ర వాహనాలను కేటాయించారు. ఆయా వాహనాలను సీఎం రేవంత్ ప్రారంభించారు. మీ నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వాటన్నిటిని మీరు తీరుస్తారు. ప్రపంచంలో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా అయితే అభివృద్ధి కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ఉపయోగించుకుంటున్నామో, సాంకేతిక నిపుణులు ఉపయోగించుకుంటున్నామో, నేరగాళ్ళు కూడా ప్యారలల్గా సేమ్ వ్యవస్థల్ని ఆర్థిక నేరాల కోసము, ఇతర నేరాల కోసం వినియోగించుకుంటున్నారు. ఈ నేరాలను దృష్టిలో పెట్టుకొని ఈ నేరాలను నియంత్రించాలన్న ఆలోచనతోటి అధికారులలో నైపుణ్యాన్ని పెంచడమే కాకుండా ఆత్మస్థైర్యాన్ని నింపడం మా ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ నేరాలను నియంత్రించే క్రమంలో ఇందులో పనిచేసే సిబ్బందికి కానీ అధికారులకు కానీ అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేయడం అనేది ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత. అందుకే ఈరోజు సైబర్ క్రైమ్స్కి కావాల్సిన వాహనాలే కాకుండా ఇతర ఏర్పాట్లు, అధికారుల కేటాయింపు, అదేవిధంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి సంబంధించిన అధికారుల నియామకం, అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేయడం బాధ్యతగా గుర్తించి మా ప్రభుత్వం ఈరోజు నిధులు విడుదల చేయడమే కాకుండా సిబ్బందిని కూడా మంజూరు చేసినాము. ప్రపంచంలో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా అయితే అభివృద్ధి కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ఉపయోగించుకుంటున్నామో, సాంకేతిక నిపుణులు ఉపయోగించుకుంటున్నామో, నేరగాళ్ళు కూడా ప్యారలల్గా సేమ్ వ్యవస్థల్ని ఆర్థిక నేరాల కోసము, ఇతర నేరాల కోసం వినియోగించుకుంటున్నారు. ఈ నేరాలను దృష్టిలో పెట్టుకొని ఈ నేరాలను నియంత్రించాలన్న ఆలోచనతోటి అధికారులలో నైపుణ్యాన్ని పెంచడమే కాకుండా ఆత్మస్థైర్యాన్ని నింపడం మా ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ నేరాలను నియంత్రించే క్రమంలో ఇందులో పనిచేసే సిబ్బందికి కానీ అధికారులకు కానీ అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేయడం అనేది ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత. అందుకే ఈరోజు సైబర్ క్రైమ్స్కి కావాల్సిన వాహనాలే కాకుండా ఇతర ఏర్పాట్లు, అధికారుల కేటాయింపు, అదేవిధంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి సంబంధించిన అధికారుల నియామకం, అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేయడం బాధ్యతగా గుర్తించి మా ప్రభుత్వం ఈరోజు నిధులు విడుదల చేయడమే కాకుండా సిబ్బందిని కూడా మంజూరు చేసినాము. ప్రపంచంలో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా అయితే అభివృద్ధి కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ఉపయోగించుకుంటున్నామో, సాంకేతిక నిపుణులు ఉపయోగించుకుంటున్నామో, నేరగాళ్ళు కూడా ప్యారలల్గా సేమ్ వ్యవస్థల్ని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి హైదరాబాద్లోని ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. విచారణలో భాగంగా ఈడీ ఆఫీస్కు వెళ్లారాయన. ఇటీవల మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. సంతోష్ మైనింగ్ అండ్ శాండ్ కేసులో అధికారులు తనిఖీలు నిర్వహించారు. మొత్తం 300 కోట్ల అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. దీంతో మహిపాల్ రెడ్డిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి హైదరాబాద్లోని ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. విచారణలో భాగంగా ఈడీ ఆఫీస్కు వెళ్లారాయన. ఇటీవల మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. సంతోష్ మైనింగ్ అండ్ శాండ్ కేసులో అధికారులు తనిఖీలు నిర్వహించారు. మొత్తం 300 కోట్ల అక్రమాలు జరిగినట్లుగా గుర్తించారు. దీంతో మహిపాల్ రెడ్డిని ఈడీ అధికారులు ఇప్పుడు విచారిస్తున్నారు. వేల కోట్లు ఖర్చు పెట్టి సీతారామ ప్రాజెక్టును చేపట్టిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికీ 1 ఎకరానికి నీరు ఇవ్వలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తోడేళ్లగూడెం వద్ద సీతారామ ప్రాజెక్టు పనులను అధికారులతో కలిసి సందర్శించారు. పనుల పురోగతిని పరిశీలించారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన ప్రాజెక్టుని సీతారామ ప్రాజెక్టుగా పేరు, డిజైన్ మార్చారని మంత్రి అన్నారు. 1,000 కోట్లు ఖర్చు పెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం 1 ఎకరానికి కూడా నీరివ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు పనులను పూర్తి చేసి ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలకు నీరందించేందుకు కృషి చేస్తోందన్నారు. ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు. పాత వరంగల్ జిల్లాలోని కొంత ప్రాంతానికి నీరిచ్చే దాంట్లో భాగమైన ఈ ప్రాజెక్టుని ఈనాడు పూర్తి చేసే దిశలో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే 15 రోజుల క్రితం హెడ్ వర్క్స్ని, ఫస్ట్ లిఫ్ట్ని, థర్డ్ లిఫ్ట్ని పరిశీలించాం. గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మిగతా మంత్రులంతా మేము మొదటి లిఫ్ట్లో వెటరన్ను కూడా 4 రోజుల క్రితం ట్రయల్ వేయటం జరిగింది. అంటే హెడ్ రీచ్లో కంప్లీట్ అయినా కూడా థైలాండ్ అయిన పాలేరు దాకా నీళ్లు రావాలి అంటే మధ్యలో కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ టెండర్లే ఫైనల్ చేయాలి. మెయిన్ కెనాల్ దాన్ని కూడా ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఆ గ్యాపులను కూడా టెండర్ల ప్రాసెస్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేపడుతున్నాం. ఉమ్మడి ఖమ్మం జిల్లా, పాత వరంగల్ జిల్లాలోని కొంత ప్రాంతానికి నీరిచ్చే దాంట్లో భాగమైన ఈ ప్రాజెక్టుని ఈనాడు పూర్తి చేసే దిశలో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే 15 రోజుల క్రితం రాష్ట్రంలో పారిశుద్ధ్యం పడకేసిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు నిలిచిపోయాయని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో గ్రామ పంచాయతీలకు, పట్టణాల అభివృద్ధికి నిధులు ఇచ్చామని గుర్తు చేశారు. తమ ప్రభుత్వ హయాంలో గ్రామాలను చాలా అభివృద్ధి చేశామన్న హరీష్ రావు 7 నెలల్లో గ్రామాలకు 7 పైసలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఈ ప్రభుత్వం ఏమో గొప్పలు చెప్తుంది. మేము ప్రతి నెల 1వ తారీఖే జీతాలు ఇస్తున్నాం. మాది ప్రజా ప్రభుత్వం. మీ ప్రజా ప్రభుత్వంలో పారిశుధ్య కార్మికులకు స్థానం లేదా? మీ ప్రజా ప్రభుత్వంలో పారిశుధ్య కార్మికులకు 1వ తారీఖు నాడు వేతనాలు ఇవ్వరా? 7 నెలలు జీతాలు ఇవ్వకపోతే ఆ పారిశుధ్య కార్మికుల ఇల్లు ఎట్లా గడవాలి అని నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. రేపు పల్లెల్లో అంటురోగాలు వచ్చి ఏదైనా జరగరాంది జరిగితే దానికి ఎవరు బాధ్యత వహించాలి అని నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. కనీసం ఇది కూడా మీకు స్పందన లేకపోతే ఎట్లా? మీరు మేము పనిచేసి రూపాయి బిల్లులు రావట్లేదు, మాకు 7 నెలలు అయిపోయింది, అప్పుల పాలైనమని రాష్ట్ర గవర్నర్ గారి దగ్గరికి సర్పంచులు వెళ్లి మొరబెట్టుకొని కళ్ళ నీళ్లు పెట్టుకునే పరిస్థితి తెచ్చారు. మీరు ఎటుపోయింది ఈ ప్రభుత్వం? ఎందుకు పని చేయలేకపోతున్నారు మీరు? ఇవాళ వేతనాలు అందకపోవడంతో ధర్నాలు చేస్తున్నారు పారిశుధ్య కార్మికులు. ప్రతి చోట ధర్నాలు చేస్తున్నారు. కలెక్టర్లకు మెమోరాండాలు ఇస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలను కలుస్తా ఉన్నారు. అయినా కూడా పొందడం లేదు. రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్యం అంతా కూడా నిలిచిపోయి మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్తో ప్రజలు చాలా బాధపడతా ఉన్నారు. కానీ 7 నెలల కాంగ్రెస్ పాలనలో పారిశుధ్యం పడకేసింది. పట్టించుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఇలా మొద్దు నిద్రపోతా ఉంది. 7 నెలల్లో గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 పైసలు కూడా విడుదల చేయలేదు. నాట్ ఈవెన్ ఏ సింగిల్ పై. ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు పల్లె ప్రగతి కింద టంచన్ల ఎట్లయితే ఉద్యోగస్తులకు జీతాలు పడ్డాయో ప్రతి పల్లెకు కూడా జనాభా ప్రాతిపదికన నిధులు ఇచ్చాం, పట్టణాలకు నిధులు ఇచ్చాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 నెలల్లో పల్లెలకు గాని, పట్టణాలకు గాని 1 రూపాయి కూడా విడుదల చేయనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. రాష్ట్రంలో సామాజిక పింఛన్ల పంపిణీ హర్షణీయమని అన్నారు ఏపీ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. చెప్పిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జూలై 1న లబ్ధిదారుల ఇంటి వద్దనే సామాజిక పింఛన్లు పంపిణీ చేయడం హర్షణీయమని తెలిపారు. మిగతా హామీలను ఎప్పుడు అమలు చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. సామాజిక పింఛన్ల పథకం కింద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 65,31,000 మందికి
4,408 కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఇంటి వద్దనే సచివాలయ సిబ్బంది చేత పంపిణీ చేయించడం ఇది అభినందనీయం. కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తూ ఉంది ఈ విషయంలో. ఇదే సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇవ్వడం జరిగింది. యువగలం పథకం కింద నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి, తల్లికి వందనం పథకం కింద స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు, అన్నదాత పథకం కింద ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయం. వీటిని ఎప్పటి నుండి అమలు చేస్తుందో ఈ ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. సామాజిక పెన్షన్ పార్లమెంట్లో హిందూ ధర్మంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ ఎంపీలు మండిపడ్డారు. హిందూ ధర్మం ఆచరించే వారిపై రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాటల దాడికి దిగారని మండిపడ్డారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. తన వ్యాఖ్యలతో కోట్లాది మంది హిందువులను అవమానించారన్న ఆమె సిక్కులను ఊచకోత కోసిన కాంగ్రెస్ నీతులు వెల్లడించడం హాస్యాస్పదమని ఫైర్ అయ్యారు. హిందూ సమాజం పట్ల రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. బాధ్యత గల ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్లో హిందూ సమాజాన్ని కించపరుస్తూ మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసినటువంటి వారు, అదేవిధంగా వేలాది మంది సిక్కుల్ని ఊచకోతకి గురి చేసినటువంటి వారు పార్లమెంట్లో నీతులు పలకటం అనేది ఇది చాలా హాస్యాస్పదం. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో నిలబడి హిందువులందరూ కూడా అసత్యాలు పలుకుతారని, అదేవిధంగా వారు హింసకి పాల్పడతారని మరి వారు చెప్పడం అనేది దేశంలో హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి కోట్లాది మంది మనోభావాల్ని వారు దెబ్బతీయటమే. కనుక రాహుల్ గాంధీ గారు వెంటనే భారతదేశానికి, అదేవిధంగా హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి హిందువులందరికీ కూడా వారు వెంటనే క్షమాపణ చెప్పాలి. రాహుల్ గాంధీ లోక్సభలో హిందూ సమాజం పట్ల ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తీవ్రంగా ఈ దేశంలో హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసాయనేటువంటి విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రతిపక్ష నేతగా లోక్సభలో మాట్లాడేటప్పుడు కొన్ని సాంప్రదాయాలను పాటించవలసినటువంటి వ్యక్తి వాటితో నిమిత్తం లేకుండా ఈవేళ హిందూ జాతి గురించి అవమానపడే విధంగా మాట్లాడడం యావత్ భారతదేశంలో హిందూ లేకం కూడా ఖండిస్తూ ఉంది. అటువంటి రాహుల్ గాంధీకి ఇంకా పరిపక్వత పూర్తిగా రాలేదనేటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉంది. ఈవేళ దేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా రాహుల్ గాంధీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. రాహుల్ గాంధీ పార్లమెంట్లో వాస్తవాలు మాట్లాడారని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ అన్నారు. హిందువుల మధ్య విద్వేషాలను పెంచొద్దని తెలిపారు. హింసను ప్రోత్సహించొద్దన్నారని, న్యాయం గురించి మాట్లాడుతున్నారని చెప్పారు. రాహుల్ ఎందుకు క్షమాపణ చెప్పాలి అని ప్రశ్నించారు. బీజేపీ కూటమి అంచుల నుండి బయటపడిందని తెలిపారు. ఇప్పుడు మోదీ ప్రభుత్వం మెజారిటీ ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని మండిపడ్డారు. దేశం కోసం వాస్తవాలను మాట్లాడిన రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. అలియన్స్లో చాలా చక్కగా వాస్తవాలు మాట్లాడిండు. ఏం తప్పు మాట్లాడలే. ఏ ధర్మంలో ఉన్నదా, అది సిక్కు ధర్మం కావచ్చు, హిందూ ధర్మం కావచ్చు, బుద్ధిస్తం కావచ్చు, ఎదుటివాడిని ప్రేమ చేయమన్నారు కానీ ఎదుటివాడిని విద్వేషం పెట్టి వాని మీద అరాచకం చేయమని ఎక్కడ చెప్పలే. ఇవాళ వాళ్ళు నీతులు చెప్తున్నారు. ఆయన ఏమన్నాడు? వాస్తవాలు మాట్లాడిండు, ట్రూత్ మాట్లాడిండు. ఆయన అన్నాడు కూడా, నేను వాస్తవం ఏమైనా హిందువులు అనేవాళ్ళు ఎదుటి వాడిని విద్వేషాన్ని పెంచి వాడిని చంపడం, కొట్టడం, వైలెన్స్ చేయొద్దు అన్నాడు. ఏం తప్పు మాట్లాడిండా? ఎందుకు కాపాలి? ఇవాళ నేను చూసిన పురంధేశ్వరి కూడా క్షమాపణ చెప్పాలి. అరే అమ్మా, నువ్వు మొదలు నరేంద్ర మోడీని అడుగు. గోద్రా ఇన్సిడెంట్ ఏమైంది, గుజరాత్లో ఏమైంది, ఊచకోత కోసిండ్రా లేదా? మేము ఎప్పుడన్నా మాట్లాడుతున్నాం ఆ సంగతి? మేము విద్వేషాన్ని పెంచొద్దు అనేది రాహుల్ గాంధీ ఆలోచన. కేవలం ప్రేమ పెంచుకోమని, ప్రేమతో చూడమని అంటున్నాడు. మీరేమో హిందువుల పేర్ల మీద హిందువులను బద్నాం చేస్తున్నారు. మీరు
పార్లమెంట్లో అడుగుపెట్టిన కొత్త సభ్యులు సభా మర్యాదను గౌరవాన్ని కాపాడాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. నియమ నిబంధనల విషయంలో సందేహాలను సీనియర్లను అడిగి నివృత్తి చేసుకోవాలని చెప్పారు. అంతేకాని రాహుల్ గాంధీలా ప్రవర్తించవద్దని సూచించారు. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. కూటమి సభ్యులతో సభలో ప్రవర్తించాల్సిన విధానాన్ని, చర్చించాల్సిన విషయాలను వివరించారు. లోక్సభలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై స్పందిస్తూ సభను, సభాపతిని ప్రతిపక్ష నేత అవమానించారని విమర్శించారు. మూడోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేకపోతోందని మోదీ ఆరోపించారు. కొత్తగా ఎన్నికైన సభ్యులు నిబంధనల విషయంలో సీనియర్లను అడిగి తెలుసుకోవాలని సూచించారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు పడిపోయే ప్రభుత్వమని సమాజ్వాదీ పార్టీ అధినేత ఎంపీ అఖిలేష్ యాదవ్ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై లోక్సభలో ఇవాళ ఆయన మాట్లాడారు. ఈవీఎంలపై తమకు నమ్మకం లేదని అన్నారు. ఒకవేళ తమ పార్టీ 80 సీట్లు గెలిచినా అప్పుడు కూడా ఆ ఈవీఎంలపై భరోసా లేదని చెప్పారు. ఈవీఎంలతో గెలిచినా ఆ ఈవీఎంలను తొలగించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. लेकिन कहीं ना कहीं प्रश्न उस संस्था पे भी लगा है, और अगर उस संस्था पर प्रश्न लगा है तो लगाने वाली सरकार की वजह से लगा है. इसलिए अगर निष्पक्ष होगी वो संस्था तो न केवल हमारा लोकतंत्र स्वस्थ होगा बल्कि हमारे लोकतंत्र और मजबूत दुनिया में दिखाई देगा. ईवीएम पे मुझे कल भी भरोसा नहीं था, आज भी नहीं भरोसा. मैं 80 की 80 सीट जीत जाऊं तब भी नहीं भरोसा. और मैंने अपने चुनाव में कहा था अध्यक्ष महोदय, ईवीएम से जीत करके ईवीएम हटाने का काम करेंगे. न ईवीएम का मुद्दा मरा है, न जाएगा खत्म. जब तक ईवीएम नहीं हटेगी हम समाजवादी लोग उस बात पर अड़ग रहेंगे. लेकिन कहीं ना कहीं प्रश्न उस संस्था पे भी लगा है. బీజేపీ టార్గెట్ పెట్టుకున్న 400 సీట్ల నినాదం విఫలమైందని అఖిలేష్ అన్నారు. ఏకపక్షం కాకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమికి బాధ్యతను అప్పగించాయన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీది విజయం కాదని ఇండియా కూటమికి నైతిక విజయాన్ని అందించిందని చెప్పారు. ఉద్యోగాలు ఇవ్వాలని మోదీ సర్కారుకు లేదని, అందుకే పేపర్ లీకేజీలు అవుతున్నట్లు ఆయన ఆరోపించారు. पिछले 10 सालों की उपलब्धि बस इतनी रही कि एक शिक्षा परीक्षा माफिया का जन्म हुआ. अध्यक्ष महोदय, जिस समय चुनाव में थे और उत्तर प्रदेश में वो हालात देखे हैं कि नौजवान जब भी तैयारी कर करके जाता था और परीक्षा दे करके लौटता था तो उसको पता लगता था कि पेपर लीक हो गया. और उत्तर प्रदेश में केवल एक पेपर लीक नहीं हुआ है, जितनी भी परीक्षाएं हुई हैं सब पेपर लीक हुए हैं. केवल उत्तर प्रदेश ही नहीं, मैं माननीय सांसद की तरफ से सुन रहा था कई ऐसे प्रदेश हैं जहां पर परीक्षाएं देने तो बच्चे गए लेकिन वहां भी पेपर लीक हो गया. और अभी जब 4 जून को रिजल्ट आया उसके बाद जो बात उठी है, देश की सबसे प्रेस्टिजियस परीक्षा उसका भी पेपर लीक हो गया. और आखिरकार ये पेपर लीक हो क्यों रहा है? सच्चाई तो ये है कि ये सरकार, देश के प्रधान सांसद जी ने अनाथ पशुओं के बारे में बहुत कुछ कहा था. अनाथ पशुओं की समस्या से छुटकारा दिलवाने के लिए का वादा किया हुआ, लेकिन कई चुनाव बीत गए हैं,
अभी तक गन्ने का भुगतान 2 हफ्ते का वचन जो दिया था, कहाँ दिया था? अब तो वचन देने वाले को भी याद नहीं है। हर बात को जुमला बना देने वाले लोगों के ऊपर से जनता का भरोसा उठ गया है। इसीलिए बहुमत की सरकार नहीं है, ये सहयोग से चलने वाली सरकार है। डबल इंजन के नाम पर ఎడారికి పరిమితమైన ఖర్జూరం తెలంగాణకు చేరింది. ఒక్కసారి మొక్క నాటితే చాలు 80 ఏళ్ల పాటు పంట దిగుబడితో కాసుల వర్షం కురుస్తుందంటున్నారు ఖర్జూర రైతులు. మరి ఆ పంట సాగు పద్ధతులేంటో, దిగుబడి ఏ మేరకు వస్తుందో, లాభ నష్టాల మాటేంటో తెలుసుకుందామా? ఎడారి ప్రాంతాలకే పరిమితమనుకున్న ఖర్జూర పంట తెలంగాణలోనూ విస్తరిస్తోంది. రామాయంపేటకు చెందిన రైతు సత్యనారాయణ 13 ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నాడు. ఖర్జూర మొక్కలే కాకుండా 50 రకాల పళ్ల మొక్కలు కూడా సాగు చేస్తున్నాడు. డ్రిప్ సిస్టమ్, మల్చింగ్ ద్వారా తక్కువ నీటితో ఈ పంటను సాగు చేస్తున్నట్టు చెబుతున్నాడు. 4 ఏళ్ల క్రితం నాటిన కొన్ని మొక్కలకు ఖర్జూర గెలలు వేయడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఇండోనేషియా నుండి ఖర్జూర పంటను ఇవ్వాలని అక్కడి వ్యాపారులు డిమాండ్ చేస్తున్నప్పటికీ మెదక్ ప్రాంత వాసులకే ఖర్జూరం ముందుగా అందిస్తానని, ఆ తర్వాతే వ్యాపారం చేస్తానని చెబుతున్నాడు. ఒక్కసారి ఈ మొక్కలు నాటితే 80 సంవత్సరాల వరకు దిగుబడి వస్తుందని రైతులకు ఆశాజనకమైన పంట అని సూచిస్తున్నాడు. పంట వస్తుందా రాదా, ఈ వెదర్కి సెట్ అవుతుందా కాదా, రీసెర్చ్ లాగా అనుకుని చేసినాం. ధైర్యంతో చేసినాం. ఆయన మేము చేసిన తర్వాత పంట లాస్ట్ ఇయర్ ఆయన దగ్గర వచ్చింది, మా దగ్గర వచ్చింది. క్రాప్ బాగుంది. అన్నిటికన్నా ఎక్కువ తీయదనం ఎక్కువ ఉంది. మన సాయిల్కు తీపి వస్తున్నది. ఓహో, అనంతపూర్ స్వీట్ ఎట్లుందో మన స్వీట్ కూడా అంత స్వీట్ ఉంది. కాబట్టి ఈ స్వీట్ తోటి మనకు కాయ బాగుంటుంది. అంతకన్నా ముందు వేరే దగ్గర వేసారు, కానీ ఇంత స్వీట్ లేదు. ఇప్పుడు వచ్చిన అన్ని చెట్లను, ఇప్పుడు వచ్చిన ప్లాంట్స్లలో 10% ప్లాంట్స్ వచ్చేసినాయి. నెక్స్ట్ ఇయర్కి టోటల్ 100% వచ్చేస్తుంది. దీంట్లో కూడా 10% వస్తుంది. తెలంగాణకు సెట్ అవుతున్నది మనకు అని చెప్పి మేము మళ్ళీ 700 ప్లాంట్స్ ఇచ్చినాం. ఈ ప్లాంట్స్ ఎంత అంటే కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ కష్టం. ఇది 4,000 to 5,000 రూపీస్ ఖర్చు అవుతుంది. మళ్ళీ మెయింటెనెన్స్ పెడతాము, చేస్తాము, అంతా కలిపి 5,000 ఈజీగా అవుతుంది. 10,000 ఖచ్చితంగా అవుతుంది. అందుకోసం నేను వచ్చిన కాడి నుంచి చెప్తున్నా ప్రభుత్వానికి, దీనికి సబ్సిడీ ఇస్తే తప్పమే ఈ రైతులు చేయలేరు. ఇది నేను 2019 మార్చిన 200 మొక్క పెట్టడం జరిగింది. నాకు పోయిన సంవత్సరమే కొంత క్రాప్ వచ్చింది. కాకపోతే ఈ మొక్కకు ఏంటంటే, మొక్క పర్చేజ్ చేసినప్పుడు 4,500 రూపాయలు ఒక మొక్క పడుతుంది. దీనిలో మెయిన్ ప్రక్రియ ఏంటంటే ఫ్లవరింగ్. మేల్ ఫ్లవర్ వస్తుంది. మేల్ ఫ్లవర్ జనవరి నెలలో వస్తుంది. ఆ జనవరి నెలలో వచ్చినప్పుడు మేల్ ఫ్లవర్ని కట్ చేసి ఆ పౌడర్ కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఫిమేల్ ప్లాంట్స్ ఫ్లవర్ వస్తుంది. ఆ ఫిమేల్ ప్లాంట్ ఫ్లవర్ వచ్చినప్పుడు ఈ మేల్ పౌడరు దాన్ని మనం క్రాసింగ్ చేయాల్సి వస్తుంది, అంటే పాలినేషన్ చేయాల్సి వస్తుంది. అప్పుడు పాలినేషన్ చేసినప్పుడే ఫ్రూట్ సెట్ అవుతుంది. ఆ పాలినేషన్ చేయకపోతే ఫ్రూట్ సెట్ కాదు. ఇకపోతే 90% ఫీమేల్ మొక్కలు, 10% మేల్ మొక్కలు నాటిన తర్వాత జనవరి మాసంలో ఖర్జూర మొక్కలకు పూత ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మేల్ ఖర్జూర మొక్కల పువ్వుల నుండి పుప్పొడి రేణువులను ఫీమేల్ మొక్కల పువ్వులకు అందిస్తారు. ఆ తదుపరి ఫలదీకరణించింది ఖర్జూర గెలలు వేసి పంట దిగుబడిని అందిస్తాయి. సత్యనారాయణ సాగు చేస్తున్న ఖర్జూర పంటలో అంతర్ పంటగా ఇతర పళ్ల మొక్కలు నాటారు. క్యాన్సర్ వ్యాధి చికిత్సలో ఆయుర్వేదంలో ఉపయోగించే లక్ష్మణ సీతాఫలం చెట్లు కూడా ఈ ఫామ్లో ఉండడం విశేషం. పూర్తి స్థాయి సేంద్రియ పద్ధతి, గో ఆధారిత పద్ధతిలోని ఈ పంటలను పండిస్తున్నారు. ఇందుకోసం ఫామ్లో గిరి ఆవులను పెంచుతున్నారు. సేంద్రియ ఎరువులను, సూక్ష్మ పోషకాలను అందిస్తూ కంటికి రెప్పలా ఖర్జూర వృక్షాలను కాపాడుతున్నారు. 2019లో ఎలైట్, బర్గి రకాల ఖర్జూర పంటను సాగు చేయగా ఈ ఏడాది ఖాతా ప్రారంభమైంది. ప్రత్యేకంగా సాగు చేస్తున్న ఈ ఖర్జూర ఫామ్ను జిల్లా వ్యవసాయ హార్టికల్చర్ అధికారి నర్సయ్య, మండల హార్టికల్చర్ ఆఫీసర్లు సందర్శించి తగు సూచనలు, సలహాలు అందిస్తున్నారు. అలాగే కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు డాక్టర్ సంబాజీ నల్కర్, డాక్టర్ శ్రీకాంత్ పంట సాగు మెళకువలను తెలియజేస్తున్నారు. ఎంతో శ్రమకూర్చి, ఎంతో ఆసక్తితో ఒక ఇండియాలో ఒక మంచి క్రాప్ను పరిచయం చేయాలి. ఈ పంటను భారతదేశ వ్యాప్తంగా దీన్ని ముందుకు తీసుకుపోవాలి. అందులో భాగంగానే ముఖ్యంగా ఫస్ట్ మా తెలంగాణలో పండుతా లేదని చెప్పేసి ఎంతో ధైర్యం చేసి ₹1,00,00,000 రూపాయలు ఖర్చు పెట్టి, వాస్తవానికి చాలా ఇంట్రెస్ట్, ఈవెన్ దో రీసెర్చ్ స్టేషన్ కూడా పెట్టలేనంత ఖర్చు ఈ ల్యాండ్ మీద, ఈ చెట్ల మీద ఖర్చు పెట్టి ఇంత మంచి అంతర్జాతీయ పంటను మన మెదక్ జిల్లాలో రామాయంపేటలో చేస్తున్నందుకు
మేమైతే అందరం మా జిల్లా వ్యవసాయం మరి ఉద్యాన శాఖ అధికారులు అందరం ఆయనకు ధన్యవాదాలు చెప్తూ ఖర్జూర పంట మధ్య ఆసియా, ఉత్తర ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా సాగు చేస్తారు. ఇండియాలో రాజస్థాన్, గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లో సాగు చేయగా ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాల్లోనూ మక్కువ చూపిస్తున్నారు. ఎడారి దేశాలైన అరబ్ దేశాల్లో పండే ఈ ఖర్జూర పంటకు పెట్టుబడుల ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ 3 నుండి 4 సంవత్సరాల్లో పంట చేతికొస్తుంది. ఒకసారి మొక్కలు నాటితే దాదాపు 80 ఏళ్ల పాటు పంట దిగుబడి వస్తూ ఉండడంతో ఖర్జూర సాగుపై రైతులు ఆసక్తి. ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం ప్రమాదకరమని, ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితమని అన్నారు గోదావరి ఖని బస్సు డిపో మేనేజర్ నాగభూషణం. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని బస్టాండ్లో ప్రయాణికుల కోసం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆర్టీసీతో ప్రయాణం సురక్షిత గమ్యమని సూచించారు. రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటిస్తూ నిపుణులైన సిబ్బందితో ఆర్టీసీ నడుస్తుందని తెలిపారు. ఆర్టీసీ ప్రజల సొత్తు అని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ బస్సు ప్రయాణం చేయాలని పిలుపునిచ్చారు.